సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ వెంకటేష్ శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. గేమ్ చేంజర్ మూవీ అయితే ఎంతో భారీ ఎత్తున ఇక్కడ రాజమండ్రిలో రిలీజ్ అయిన పరిస్థితి. ప్రస్తుతం టైం చూసినట్టయితే రాత్రి 5 నిమిషాలు తక్కువ 1 గంట అవుతుంది. మనం చూస్తున్నట్టు ఇది మెయిన్ గా అశోక థియేటర్, రాజమండ్రిలోనే అతి పురాతనమైన థియేటర్ అయితే ఇదే. కాకపోతే ఈ థియేటర్ ని మొన్నే రివెన్యూ చేసి కల్కి మూవీ నుంచి అయితే ఎంతో సరికొత్తగా తీర్చిదిద్దారు. ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సినిమా చూద్దామన్న ఆతృతతో రాత్రి 10 గంటల నుంచే టికెట్లు అయితే తీసుకుని అశోక థియేటర్ వైపు అయితే పరుగులు తీసుకునే పరిస్థితి. ఇక్కడ బారులు తీరిన జనాన్ని చూస్తుంటే మనకి ఇక్కడ అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇక్కడే రాజమండ్రి వేదికగా అబ్బాయి బాబాయ్ ఇద్దరు కూడా స్టేజ్ మీద ఒకేసారి కనబడడం నిజంగా కూడా రాజమండ్రి ప్రజలు ఎంతో ఆనందానికి అలాగే విస్మయానికి ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భం అయితే ఇక్కడ రాత్రి 1:15 గంట అవుతుంది. ఇప్పుడు సినిమా ఇంకా ఒక 1/2 గంటలో తెర మీద పడుతుంది అనగా వీళ్ళ ఆనందాన్ని అయితే మీరు చూస్తున్నారు. జై చరణ్ అంటూ అలాగే జై పవన్ అంటూ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ వీళ్ళు నినాదాలతో అయితే మొత్తం థియేటర్ అంతా కూడా హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతానికి చూస్తుంటే అక్కడ యుఎస్ లో అయితే ఆల్రెడీ ఒక షో పడింది. అందులో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. కొండదేవరు ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమందిని అడిగి సినిమా రిలీజ్ కి ఇంకా కేవలం 5 నిమిషాలు ఉంది అనగా వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు. మొన్నే రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే వేమగిరిలో మహానాడు సభ ఏదైతే అక్కడ పెట్టారో అదే స్థలంలో అయితే గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సక్సెస్ గా అయ్యింది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా నిజంగా వింటర్ చరణ్ ఇస్ బ్యాక్. నిజంగా రామ్ చరణ్ చూడడానికి వచ్చి శంకర్ కమ్బ్యాక్ ఫిల్మ్ అంటే ఇదే. స్టార్ గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్. సినిమా రిలీజ్ అవడానికి కేవలం ఇంకా 10 నిమిషాలు ఉంది. అసలు అదే కాకుండా వేమగిరిలో అంటే రాజమండ్రికి అతి దగ్గరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అబ్బాయి బాబాయ్ కూడా ఇద్దరు ఒకే వేదిక మీద కనిపించారు. మీకు ఎలా కనిపిస్తుంది అన్న? అంతకన్నా హ్యాపీ ఉంటదన్న. అన్న నిజంగా అంతకన్నా హ్యాపీ అందుకనే ఉంటదన్న. అంతకన్నా హ్యాపీ ఇంకేముంటదన్న. అసలు సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మన సూపర్ బంపర్ గారు ఇంకా అప్పుడే కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి దానికి ఇంకా మన ఏపీకి ఇంకా దర్దాలు. చెప్పండి, ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. శంకర్ కి మరొక ఇండస్ట్రీ పెడుతుంది. శంకర్ ది బ్యాక్. ఇండియా చైనీస్ బ్యాక్ అనిపిస్తుంది. కొత్త సంవత్సరాలు బొమ్మ దద్దరు వెళ్ళిపోతున్నాయి. కొత్త సంవత్సరాలు బొమ్మ దద్దరు వెళ్ళిపోతుంది. అది సినిమా మాత్రం సూపర్ హిట్. 5 సంవత్సరాలు కుర్రోలు ఆకలి. సంవత్సరం పండక్కి శంకర్ సినిమా సూపర్ హిట్. అనే చరణ్ నిజంగా సంక్రాంతికి అన్న ప్రైవేట్ బోల్ అన్న నిజంగా సినిమా అన్న ప్రైవేట్ బోల్ చేయవచ్చా పోతే ఒక రేంజ్ లో ఉంటది అన్న సినిమా మాత్రం. ఇది కూడా కళ్యాణ్ బాబు గారితో కలిసి ఒక బాబాయ్ అని కాకుండా ఒక నా కొడుకు అని చెప్పి చూసిన సినిమా కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్ కి చూపిస్తున్న సినిమా ఇది. 5 సంవత్సరాలు కాదు, ఒక 100 సంవత్సరాల కోసం కూడా చూపిస్తాడు మన ఏపీ సీఎం. జై పవర్ స్టార్, జై రామ్ చరణ్. చాలా బాగుపడుతుందండి. మామూలుగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా పీక్స్ వెళ్ళిపోతే చాలా అయితే బాగుంటది మామూలు సినిమా ఓవరాల్ గా. మామూలుగా అయితే శంకర్ గారి డైరెక్షన్ కానీ మొత్తం చాలా బాగుంటది ఓవరాల్ గా. మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి గారు ఈ 2025 మెగా ఫ్యామిలీతో హిట్ కొట్టబడుతున్నాం. జై జనసేన. మంచికి మంచి పంచుకు పంచి ఉంటది. ఒక సుకుమార్ ఒక రాజమౌళికి ఇచ్చాడు, సుకుమార్ కి ఇంటిచ్చాడు, ఒక శంకర్ కి ఇచ్చాడు.
అదే 100 కోట్ల పరిచయం సినిమా రామ్ చరణ్ అనే సుకుమార్కి 100 కోట్ల పరిచయం రంగస్థలం తర్వాత ఉత్సాహంగా ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఖచ్చితంగా మూవీ అయితే ఇండస్ట్రీ హిట్ కింద నిలుస్తుంది. అలాగే శంకర్ కి గత భారతీయ 2 చూసుకున్నా లేకపోతే అంతకు ముందు ఇంకో మూవీ చూసుకున్న శంకర్ కి అయితే 2 చిత్రాలు అయితే విజయం సాధించలేదు. కంపల్సరీ కూడా రామ్ చరణ్ శంకర్ కి డైరెక్టర్ కి కమ్బ్యాక్ మూవీ ఇస్తాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇంకా ఒక్క 5 minutes లో మూవీ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ 1 గంట షో ఏదైతే ఉందో అది అవ్వగానే 4 గంటలకి పబ్లిక్ టాక్ తో మీ ముందుకు వస్తుంది సుమన్ టీవీ రాజమండ్రి. కెమెరా పర్సన్ అరుణ్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.